హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ ఛానల్ ఆసియా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం కొంచెం లేట్గా చేస్తున్నానండి. అంటే మీకు కావాలని అనుకోలేదు. నాకు ఒక సిస్టర్ చాలా రిక్వెస్ట్ చేశారనమాట, అక్క కొంచెం వీడియో చేయండి అని. సో అందుకని తమ్నైల్లో చూశారు కదా, ఆ వీడియో అనేది నేను ఇప్పుడు పోస్ట్ చేశానండి. మనము 2nd to 8th క్లాస్కి అడ్మిషన్ ఫామ్ అనేది మనం తీసుకొని అప్లికేషన్ ఎలా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ముందుగా నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే మనకి ముందుగా మనం ఏ క్లాస్లో అప్లై చేద్దాం అనుకుంటున్నామో వేకెన్సీ లిస్ట్ ఎలా తెలుసుకోవాలన్నది నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదండి. అలా వేకెన్సీ ఉందని తెలుసుకున్న తర్వాత మనం ఏ స్కూల్లో అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ స్కూల్కి బర్త్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళి చూపిస్తే ఏ క్లాస్కి ఎలిజిబిలిటీ, ఏ క్లాస్కి జాయిన్ అవుదామో చూసుకొని మనకి క్లాస్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటే వాళ్ళు మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారనమాట. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొచ్చుకొని మనం ఇంటి దగ్గర చక్కగా ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని దానికి అటాచ్ చేసి ఈ మంత్ అంటే ఏప్రిల్ 8 లోపు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నాకైతే అప్లికేషన్ ఫామ్ దొరకలేదండి. నేను అందుకనే నెట్లో సెర్చ్ చేశాను. నాకు విజయవాడ 2లో అప్లికేషన్ ఫామ్ అనేది అది ప్రీవియస్ ఇయర్లోది దొరికింది అనమాట. నేను అది ఆ సైట్ అనేది ఓపెన్ చేసి నేను సర్చ్ బార్లో అడ్మిషన్ ఫామ్ అని టైప్ చేశాను అనమాట. సో నాకు ప్రీవియస్ ఇయర్ అప్లికేషన్ అనేది దొరికిందనమాట. ఇప్పుడు ఆ అప్లికేషన్ అనేది బేస్ చేసుకొని నేను మీకు ఎలా ఫిల్ చేయాలి, దాన్ని మంచిగా ఫిల్ చేసి ఎలా సబ్మిట్ చేయాలన్నది మీకు వీడియోలో చెప్తానండి. వీలైతే డాక్యుమెంట్స్ కూడా ఏమేమి అవసరం అవుతాయో కూడా నేను చెప్తాను. క్లారిటీగా వీడియో అనేది చూసేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి హైప్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే అప్లికేషన్ ఫిల్ ప్రాసెస్ చూసేద్దామండి. అప్లికేషన్ వచ్చేసి హిందీ మరియు ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇంగ్లీష్లో మనం ఫిల్ చేస్తే సరిపోద్ది. చూసారు కదా, టాప్లో కేంద్రీయ విద్యాలయ తర్వాత మనకి డాష్ ఉంది కదా, అందులో మీరు ఏ స్కూల్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్కూల్ పేరు రాయాలన్నమాట. సపోజ్ నేను చెప్తున్నా కేంద్రీయ విద్యాలయ తెనాలి అని అక్కడ రాయాలన్నమాట. రీజియన్ వచ్చేసి హైదరాబాద్ రీజియన్ అండి. తెనాలి వచ్చేసి మీకు తెలియకపోతే అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు అడిగి రాయొచ్చు అనమాట, ఏ రీజియన్కి సంబంధించి అని. అలా ఒకవేళ మనం కావాలంటే గూగుల్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు అనమాట. రీజియన్ అనేది వచ్చేస్తుంది. తర్వాత అకాడమిక్ సెషన్ 2026 to 27 అని ఉంటుంది అనమాట. నేను చెప్పాను కదా ప్రీవియస్ ఇయర్దని. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ అండి. క్లాస్ ఏ క్లాస్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ క్లాస్ రాయాలన్నమాట. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి మనం అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేశాక మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇస్తారనమాట. అది తర్వాత ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అక్కడ స్టిచ్ చేయాలన్నమాట. బాక్స్ ఉంది కదా, ఇప్పుడు వచ్చేసి నెంబర్ 1 అని రాస్తుంది కదండి, అక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ ద చైల్డ్ రాయాలన్నమాట. క్యాపిటల్ లెటర్స్ అంటే మొత్తం నేమ్ వచ్చేసేసి మొత్తం క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి జెండర్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ ఆప్షన్ అనేది టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేటు, మంత్, ఇయర్ రాయాలి. కింద వచ్చేసి ఇన్ వర్డ్స్ అని ఇచ్చారు కదండి, ఇన్ వర్డ్స్లో రాయాలన్నమాట. అంటే ఏప్రిల్ 1, 2020 అట్లా అనమాట, సపోజ్ చెప్తున్నాను. నెక్స్ట్ 4th వచ్చేసి మనం ఏజ్ రాయాలండి. అంటే ఇన్ని సంవత్సరాల, ఇన్ని నెలల, ఇన్ని రోజులు అన్నది ఆ ఆప్షన్ అనమాట. అంటే ఈ ఇయర్ 31 లేక ఏప్రిల్ 1 వరకు మీ బాబుకి ఇన్ని సంవత్సరాల, ఇన్ని నెలల, ఇన్ని రోజులు అన్నది రాయాలన్నమాట. మీకు తెలియకపోతే ఏజ్ క్యాలిక్యులేటర్ అని ఉంటుందండి, అందులో ఏప్రిల్ 1, 2026 అనేది ఇచ్చి మీ బాబు బర్త్డే కూడా ఇస్తే ప్రజెంట్ ఎన్ని రోజుల, ఎన్ని నెలల, ఎన్ని సంవత్సరాలు అనేది వస్తుంది. దానిలో చెక్ చేసి రాసేయండి. తర్వాత సర్టిఫికేట్ కూడా చెప్తున్నాను చూసేయండి. ఇప్పుడు మనము ఏజ్ రాసాం కాబట్టి దానికి ప్రూఫ్గా మనం బర్త్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన బ్లడ్ గ్రూప్ అనమాట. బ్లడ్ గ్రూప్ కూడా ఏ గ్రూపో రాయాలి. బ్లడ్ గ్రూప్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి అంటే దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ అండి, మీరు ఏ రీజియన్కి సంబంధించిన వాళ్ళో దానికి టిక్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఆ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది క్యాస్ట్కి సంబంధించి. 7th వచ్చేసి UDISC పిన్ ఉంది కదా, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అని, మరియు ఆపార్ ఐడి అని 8th. ఈ 2 నెంబర్లు మీరు ప్రీవియస్గా ఏ క్లాస్ అంటే ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్లో నెంబర్ అనేది అడిగితే చెప్తారనమాట. ఆ నెంబర్ అడిగి మీరు తీసుకొని ఫిల్ చేసేయండి. 9th వచ్చేసి ఆధార్ నెంబర్, మీ బాబు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఫిల్ చేసి ఆధార్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 10th అండి.
డీటెయిల్స్ ఆఫ్ ద మదర్ అండ్ ఫాదర్ అనమాట. మదర్ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ ఎట్ ఎ టైం 2 ఫిల్ చేసేయండి. నెక్స్ట్ థర్డ్ అంటే 10th థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆక్యుపేషన్, ఏం చేస్తున్నారు అనేది. ఒకవేళ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆక్యుపేషన్ అనేది ఫిల్ చేశాక 4th ఆప్షన్ వచ్చి నేమ్ ఆఫ్ ఆఫీస్, ఫుల్ అడ్రస్, అంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఆ అడ్రస్ అనేది ఫిల్ చేయాలండి. మదర్ హోమ్ మేకర్ అయితే హోమ్ మేకర్ అని రాసేసి హోమ్ అని రాసేసేయచ్చు అనమాట. 5th వచ్చేసి మన అడ్రస్, మనం ఎక్కడ ఉంటున్నామో మన టెలిఫోన్ నెంబర్తో సహా అడ్రస్ అనేది ఫిల్ చేయాలన్నమాట, బోత్ ఫాదర్ అండ్ మదర్ది. 6th వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ ద స్కూల్ అనమాట. మీ హౌస్ దగ్గర నుంచి స్కూల్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉన్నదో అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి 7th వచ్చేసి నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్. ఒకవేళ మీరు సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫరబుల్ అయితే ఎన్ని ట్రాన్స్ఫర్స్ అయినాయి, 7 years లోపు ఎన్ని ట్రాన్స్ఫర్స్ అయినాయి అన్నది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 9th వచ్చేసి మనము సర్వీస్ కేటగిరీ, అంటే మనం కేటగిరీ 1కా 2కా 3కా 4కా 5కా ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళం అనేది ఇక్కడ మెన్షన్ చేయాలండి. కేటగిరీ 1 వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు అనమాట. కేటగిరీ 2 వచ్చేసి అటానమస్ బాడీ సెంట్రల్ గవర్నమెంట్ కింద చేసేవాళ్ళు కేటగిరీ 2 కింద వస్తారు. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కేటగిరీ 3 కిందకి వస్తారండి. అటానమస్ బాడీస్ కింద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చేసేవాళ్ళు కేటగిరీ 4 కింద వస్తారు. రిమైనింగ్ ఆల్ పీపుల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, ఆటో వాళ్ళ కానీ, ఫార్మర్ కానీ ఎవరైనా సరే కేటగిరీ 5 కింద వస్తారనమాట. ఇవి తెలుసుకొని మీరు ఏ కేటగిరీకి సంబంధించో ఆ కేటగిరీ కింద మీరు పలానా కేటగిరీ 1, 2, 3, 4, 5 ఫిల్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి 10th ఎంప్లాయ్ కోడ్ అనమాట. ఎంప్లాయ్ కోడ్ వచ్చేసి అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లా మామూలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా కానీ ఎంప్లాయీస్ కోడ్స్ అనేవి ఉంటాయి కదండి, ఆ కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. నార్మల్గా ఫార్మర్స్, ఆటో వాళ్ళ అలా అయితే దాన్ని లీవ్ చేసేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి 11th వచ్చేసి ఈమెయిల్ ఐడి అండి. ఫాదర్ ఈమెయిల్ ఐడి, మదర్ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసేసి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఫస్ట్ పేజ్ అనేది ఫిల్ అయిపోతుందండి. మనకి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి టోటల్గా 4 pages ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ పేజ్ అయిపోయింది కదా, సెకండ్ పేజ్ వచ్చేసి చూసేసారా, సర్టిఫికేట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్స్ అని ఉంది. అంటే ఇందాక స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ట్రాన్స్ఫర్ 7 years లోపు ట్రాన్స్ఫర్ అయిందని ఎన్ని ట్రాన్స్ఫర్స్ మెన్షన్ చేస్తే ఆ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఫాదర్ అయితే ఫాదరు, మదర్ అయితే మదర్, ఎవరికైతే ట్రాన్స్ఫర్ ఉందో ఆ మదర్ పేరు కానీ ఫాదర్ పేరు కానీ రాసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ జాబ్ ఏంటి, వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి రాసేసి ఎన్ని టైమ్స్ ట్రాన్స్ఫర్స్ అయినాయో రాయాలన్నమాట. తర్వాత ఈ బాక్సెస్ ఉన్నాయి కదా 1, 2, 3, 4, 5 అని ఆ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేశారు, ఎంత డిస్టెన్స్ ఉంది, ఎన్ని రోజులు అక్కడ వర్క్ అనేది చేశారు అన్న ఫుల్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి కింద సైన్ అనేది పెట్టాల్సి ఉంటుందండి. థర్డ్ వచ్చేసేసి మనకి సర్వీస్ సర్టిఫికేట్ అనమాట. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తర్వాత థర్డ్ పేజ్ వచ్చేసి సర్వీస్ సర్టిఫికేట్. ఈ సర్వీస్ సర్టిఫికేట్ ఆల్సో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్తిస్తుందండి. నార్మల్ కేటగిరీ 5 కింద అప్లై చేసిన వాళ్ళకి ఇవి ఫిల్ చేయాల్సిన పని అయితే లేదనమాట. ఈ సర్వీస్ సర్టిఫికేట్కి సంబంధించి కూడా తన పేరు, ఎంప్లాయ్ ఐడి అవన్నీ ఉంటాయండి. ఫిల్ చేసి డేట్ వేసి మీరు గజెటెడ్ సైన్ ఆఫీసర్ ద్వారా మీరు అంటే మీ ఆఫీస్లో మీ పై అధికారి చేత సైన్ అనేది పెట్టించి తీసుకురావాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అయిపోయింది కదా, ముందు మామూలు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసాము, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మరియు సర్వీస్ సర్టిఫికేట్, ఈ 3 pages కంప్లీట్ అయిపోయింది కదా. ఫైనల్గా వచ్చేసి 4th పేజ్ అండి. 4th పేజ్లో ఏంటంటే డైడ్ ఇన్ హార్నెస్ సర్టిఫికేట్, అంటే ఇప్పుడు సర్వీస్లో సపోజ్ ఆర్మీ వాళ్ళు ఉంటారు కదండి, సర్వీస్లో ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఉంటే ఆ సర్టిఫికేట్ అనమాట. అది కూడా ఫిల్ చేసేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఒక అవసరమైన వాళ్ళకే, లేదంటే ఇవన్నీ లీవ్ చేసేయచ్చు. నెక్స్ట్ కింద సిజర్ సింబల్ ఉంది కదండి, 4th పేజ్లోనే లాస్ట్కి ఉంది కదా, అదేంటంటే మనం అప్లికేషన్ సబ్మిట్ చేసినాక మనకు అక్కడ దానిలో అప్లికేషన్ సబ్మిషన్ కోడ్ అనేది రాసి మనకు ఆ పేపర్ అనేది ఇస్తారనమాట. అది మన దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనకి వన్స్ మనం ఇది ఈ విధంగా సబ్మిట్ చేసినాక 13వ తారీఖు రిజల్ట్ అనేది వస్తుందండి. ఒకవేళ రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత మనం ఇవన్నీ తీసుకెళ్ళి మరియు ఒరిజినల్స్ చెక్ చేయించుకొని మన సీట్ అనేది కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇన్ డీటెయిల్గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్గా డాక్యుమెంట్స్ వీడియో కూడా చేశానండి ప్రీవియస్ ఇయర్లో, ప్లీజ్ చెక్ చేయండి. ఇంకా ఎక్స్ట్రాగా కావాల్సింది ఏంటంటే 1 seat కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత
మనకి సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనము ఆల్రెడీ చదివిన స్కూల్లో టీసీ అనేది ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుందన్నమాట మనం సబ్మిషన్ చేసేటప్పుడు. అంతేనండి. ఈ వీడియో మీకు ఎంతగానో యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నన్ను ఒక సిస్టర్ అడిగారు కదా, ఆ సిస్టర్కి యూజ్ అయిందని అనుకుంటున్నాను. సారీ అండి లేట్ అయినందుకు. నేను కావాలని అనుకోలేదు, మీరు అడిగాకనే చేశాను. అది సెర్చ్ చేసి మీకు ఈ వీడియో రీచ్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ప్లీజ్ హైప్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.